హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు చేరుకున్నారు. పలు కంటెస్ట్ పిటిషన్లతో వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. నవంబర్ 27న జరిగిన విచారణలో హాజరు కావాలని రంగనాథ్కు ఆదేశించింది. అయితే ఆబ్సెంట్ పిటిషన్ వేయడంపై గత విచారణలో కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈసారి హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు చేరుకున్నారు. పలు కంటెస్ట్ పిటిషన్లలో వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. నవంబర్ 27న జరిగిన విచారణలో హాజరు కావాలని రంగనాథ్కు ఆదేశించింది. అయితే ఆబ్సెంట్ పిటిషన్ వేయడంపై గత విచారణలో కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈసారి హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ రోజు తెలంగాణ హైకోర్టు ముందు హాజరు కావడం జరిగింది. గతంలో నష్టమైనటువంటి పలు కేసుల్లో గతంలో విచారణకు హాజరు కాకుండా ఉండడంతోనే ఈ రోజు ఖచ్చితంగా హాజరు కావాలంటూ కూడా గత విచారణలోనే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ రోజు కూడా విచారణకు హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ కేసు వారెంట్ జారీ చేస్తాము, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామంటూ కూడా గతంలో రంగనాథ్ తీర్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ రోజు నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు హాజరు కావడం జరిగింది. పలు కంటెంట్ ఆఫ్ పిటిషన్స్ అంటే కోర్టు ధిక్కరణ పిటిషన్లు అతనిపై నమోదు కావడంతోనే ఈ రోజు కోర్టు మీదకి హాజరు కావడం. మనం చూసాం గతంలో హైదరాబాద్ నగరంలో వివిధ పరిసర ప్రాంతంలో అంటే నాలాలు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి కూల్చివేతలకు సంబంధించిన విషయాలపై కూడా ఇప్పటికే హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలుగా ఉంది. దానిపై పలుసార్లు విచారణకు హాజరు కావాలని చెప్పిన తర్వాత కోర్టులో విచారణ ఉన్న తర్వాత వాటిని కూల్చివేసిన నేపథ్యంలో కొన్ని పిటిషన్లు దాఖలుగా ఉంది. ప్రస్తుతం దానిపై కంటెంట్ ఆఫ్ పిటిషన్లకు సంబంధించిన విషయాలపైన ఈ రోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు ముందు హాజరు కావాల్సింది. ప్రస్తుతం విచారణ హాజరు తర్వాత మరి కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నది మాత్రం మనకు క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.